హలో అండి అందరికీ. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే హైదరాబాద్ ఇరానీ చాయ్. ఎక్కువగా హెడేక్ వస్తున్నప్పుడు, గొంతులో ఏదైనా నసనసగా ఉంటున్నప్పుడు నేను ఇది చేస్తాను. ఇప్పుడు కూడా గొంతు నాకైతే చాలా నసనసగా ప్రాబ్లంగా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇలా నసనసగా ప్రాబ్లంగా ఉంటే మాత్రం తప్పకుండా ఈ టైప్ హైదరాబాద్ ఇరానీ చాయ్ వేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా 2 డేస్లో రిలీఫ్ ఇస్తుంది. హెడేక్ ఉన్నా తగ్గుతుంది. జనరల్గా కూడా మనకి డే బై డే కానీ ఇలా తీసుకోవడం, జనరల్ టీ కాకుండా ఇలా తీసుకోవడం వల్ల హాయిగా అనిపిస్తుంది. ముందైతే బౌల్ పెట్టి డికాషన్కి వాటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు గ్యాస్ అనేది ఆన్ చేసాం. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత టీ పౌడర్ అనేది వేస్తామండి. ఈ టీ పౌడర్ ఏంటంటే మంచి చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చుకుంటాను నేను. ఈ టీ పౌడర్ అనేది ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేద్దాం. సో ఓకే అండి, ఒక 2 స్పూన్స్ వేద్దాం. వేడెక్కింది. ఇలా చాక్లెట్ పౌడర్ని మనకి కేజీ, హాఫ్ కేజీ వస్తాయి. ఇలా తెచ్చిపెట్టుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒక 2 స్పూన్స్ అయితే వేస్తాను. ఇది కాసేపు మరగనిద్దాము. మరిగిన తర్వాత దీంట్లో ఏం వేయాలి అన్నది నేను చెప్తాను. సో జనరల్గా అయితే నార్మల్గా ఎక్కువగా నార్మల్ టీయే నేను తాగుతూ ఉంటాను. ఎప్పుడన్నా మరీ హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే హైదరాబాద్ ఇరానీ చాయ్ అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మనం మరగనిద్దాం. ఓకే అండి, మనకు డికాషన్ అయితే మరుగుతుంది. పక్కన బర్రెపాలు కూడా మనం కాంచి పెట్టుకుంటున్నాము. దీనికి ఇరానీ చాయ్కి ఖచ్చితంగా బర్రెపాలే మనం యూస్ చేయాలి, లేదంటే మనకు ఆ టేస్ట్ రాదండి. బర్రెపాలు కూడా బాగా చిక్కనివి, బాగా మరగాలండి. సో ఈ పాలు అయితే ఇక్కడ కాగుతున్నాయి. ఈ లోపల దీంట్లో ఏమేయాలో చూపిస్తారు. సో ఒక 3 ఇలాచీ దంచుకున్నటివండి. 3 ఇలాచీ, కొంచెం అంటే కొంచెం అల్లం, ఇప్పుడు కొంచెం చెక్క వేస్తున్నాము. చెక్క చాలా మంచిదండి దగ్గు చేస్తున్నప్పుడు, ఫ్లేవర్కి కానీ దగ్గుగా ఉన్నప్పుడు కానీ చాలా మంచిది. ఇప్పుడు మనకి ఇదైతే మరిగిపోయింది డికాషన్ అన్ని మసాలాలతో. ఇప్పుడు మనం కాంచుకున్న బర్రెపాలు ఏదైతే బాగా మీగడ కట్టాయో ఈ బర్రెపాలని మనం ఇందులో వేసి సిమ్లో మగ్గనివ్వాలి. ఇది సిమ్లో బాగా మరగాలండి, మరిగితేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే నేను 5 మెంబర్స్కి పెట్టాను. సో 5 స్పూన్స్ దాకా మనకు చక్కెర అనేది పడుతుంది. ఇది కాసేపు లో ఫ్లేమ్లో మగ్గాలి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. ఓకే అండి, మన ఇరానీ చాయ్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి, ఇరానీ చాయ్ అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి బిస్కెట్ అనేది ఉండాలి. సో బిస్కెట్ విత్ ఇరానీ చాయ్, ఈ కాంబినేషన్ ఇంకా వేరే లెవెల్. అసలు ఈ కాంబినేషన్ ఇంకా మనం చెప్పనక్కర్లేదు. ఇవి టేస్ట్ ఎలా ఉంది నేను తాగి మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే అండి, మన ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే గొంతులో చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఫస్ట్ మన హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే ఖచ్చితంగా ఉస్మానియా బిస్కెట్ కూడా ఉండాలి. బిస్కెట్ కూడా తెప్పించాము. సో బిస్కెట్లు మన ఇరానీ చాయ్ ఉంచుకొని ఫస్ట్ ఒక బిస్కెట్ అయితే తినాలి. టేస్ట్ ఎలాగో చెప్తాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా నేను ఇది చేసుకుంటాను. చాలా బాగుంది. ఇప్పుడు టీ కూడా ఒకసారి ట్రై చేద్దాం. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా గొంతులో బాగాలేనప్పుడు కానీ జనరల్గా కానీ మనం ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిది హెల్త్కి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింది అని. తర్వాత ఫర్దర్ వీడియో నేను చేస్తాను. సో తప్పకుండా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ మరి.